సోదరులు వీళ్ళ ఐదయ్య గారికి, సోదరులు పార్లమెంట్ సభ్యులు జాముల కిరణ్ కుమార్ రెడ్డి గారు, శాసనసభ్యులు బిఎన్ఆర్ గారికి, శాసనసభ్యులు రఘువీర్ గారు, అలాగే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, సత్యం గారు, మా గుంటూరు జిల్లా కలెక్టర్లకు, ఈ మీటింగ్ హోస్ట్ చేస్తున్న సూర్యాపేట కలెక్టర్ గారికి, అలాగే భువనగిరి కలెక్టర్, అలాగే ఇప్పుడే మా సివిల్ సప్లై శాఖ మనం కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో మా జిల్లా కలెక్టర్ అంటే నేను రిప్రజెంట్ చేసే జిల్లా కలెక్టర్ జిల్లా త్రిపాఠి గారికి, వారికి కూడా మరొకసారి వారి టీం అందరూ కూడా అభినందిస్తూ ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో నల్గొండ పాత నల్గొండ జిల్లా గురించి మాట్లాడుతున్నాం. మనకు సాగునీటి వసతి ఎక్కువగా ఉంది. ఒక నల్గొండ జిల్లాలో చూస్తే 12 లక్షల ఎకరాల సాగునీటి భూములు ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి 2 లక్షల పైన ఎక్కువ మెట్రిక్ టన్ ధాన్యం పండించడం, సకాలంలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం, పేమెంట్ చేయడం, దాదాపు 150 కోట్ల డ్యూ మాత్రం ఉంది. అది కూడా 2 days లో కంప్లీట్ అవుతుంది. దీనికి మొత్తం ముఖ్య కారణం మన సివిల్ సప్లై శాఖ మంత్రిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బహుశా వారానికి 4-5 సార్లు ఈ సీజన్లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సాధారణంగా ఫస్ట్ సెక్టర్ మా దగ్గర ఆరుగాల బాయిని నల్గొండ కాన్సెప్ట్లో తెరవడం జరిగింది స్టేట్లోనే. అలా నల్గొండ జిల్లాలో 3 జిల్లాల్లో కృషి చేస్తున్న 3 కలెక్టర్లను అభినందిస్తూ వారి టీం అందరినీ కూడా ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మన జిల్లా ప్రగతిని కొనసాగిస్తూ అన్ని కార్యక్రమాలను అది భూభారతి కానివ్వండి, రాజీవ్ వికాస్ కానివ్వండి, ఇంధనం ఇల్లు కానివ్వండి, ఏ కార్యక్రమం చేపట్టినా మేము చెప్పినా, మేము క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నా, మేము పథకాలు ప్రకటించినా ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి పేద ప్రజలకు సేవ చేసేది మీ చేతిలోనే ఉంది. కాబట్టి మీరందరూ ఇదే విధంగా కష్టపడుతూ మన నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో వచ్చేది మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు, సహకరించాలని కూడా ముందు మేము ఎన్నో చెప్పని కార్యక్రమాలు ప్రతిపక్షాల విమర్శల జోలికి అఫీషియల్ మీటింగ్ లో పోం. కానీ మేము ఎప్పుడు కూడా సన్నబియ్యంతో ఇలా పేదవాళ్ళందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మేము అడగకపోతే వాళ్ళే చెప్తున్నాం మా బీజేపీ మంచి పని చేసిన దాన్ని మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. ఇలా రాజీవ్ యువ వికాసం ఇలా వేలాది మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చడం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి ఐటీఐ 65 ఐటీఐని ఈరోజు ఏ విధంగా మోడలైజ్ చేసి స్కిల్ వాళ్ళకు నేర్పించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల విషయంలో చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా మేనిఫెస్టోలు పెట్టలేదు. మేనిఫెస్టోలు పెట్టి చేస్తున్నాం. 200 రూపీస్ ఇన్నుడు కానీ 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇవ్వలేదు. ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం. మళ్ళీ ఈ రోజు మనం మాట్లాడుకున్న 5 కార్యక్రమాలు అందరూ మాట్లాడారు. మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నిన్ననే నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఖమ్మంలో రివ్యూ చేసుకున్నాం. అక్కడ కూడా ఇదే విధంగా స్ఫూర్తితో బాగా పనిచేస్తున్నారు. ఇది అత్యవసరంగా ముఖ్యమంత్రి గారు మనం మేము వీడియో కాన్ఫరెన్స్ అనుకున్నందుకు నిన్న ఈ రోజు ఇన్ఛార్జ్ మినిస్టర్స్ అన్ని జిల్లాలో ఆఫీసర్లు నడుచుకుంటూ మాట్లాడడం ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఉంటే June 2 మన తెలంగాణ భారతదేశం జరిగే క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడుకున్నాడు. రాబో సీజన్ సంబంధించి కానీ ఇంకా ఇతర స్కీమ్స్ మీద చర్చించుకుందామని వారు ఆదేశించడం జరిగింది. ఈ అత్యంతంగా పెట్టుకున్న సమావేశమైనా సరే ఎమ్మెల్యేలు కొంతమంది ముందు అనుకున్న ప్రోగ్రాంతో రాలేకపోయినా చాలా మంది రావడం జరిగింది. అధికారులందరూ కూడా మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించి మీ జిల్లా కంటే తక్కువ ఓడలు ఉన్నాయి మా దగ్గర, క్లస్టర్స్ అవసరం ఉన్నాయి. ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు పొద్దున్న చేస్తే మీరు ఎప్పుడు కూడా ఖమ్మం గురించి ఆలోచిస్తారు తప్ప ఉండలేదు. మనలో మా దగ్గర ఎన్ని 97 మంది షార్టేజ్ ఉన్నారు. పోయిన 6 నెలలకి అడిగినప్పుడు 50 మంది ఇస్తాను ఇప్పటికీ. మీరు తప్ప ప్రతి మీటింగ్ లో మీరు అడుగుతారు కూడా మీకు
ఇచ్చినాక గోడౌన్స్ కూడా స్కూళ్ళల్లో పెట్టింది. మా నల్గొండ కలెక్టర్ గారు స్కూళ్ళల్లో బయట గోడౌన్లలో బత్తాయి మార్కెట్లో స్టోరేజ్ నల్గొండలు, అందుకని ఎక్స్ట్రా గోడౌన్స్ చేయాలని, క్లస్టర్స్ చేయాలని, ఏఈలు కూడా మనం 40-50 మంది అర్థం చేస్తామని చెప్పి ఎక్కడైతే బ్యాడీ తక్కువ ఉందో అగ్రికల్చర్ డిమాండ్ జిల్లా దగ్గర తీసుకొచ్చి నల్గొండ జిల్లాకి ఇవ్వాలని అగ్రికల్చర్ గురించి. ఎందుకంటే వాటర్ విషయంలో, ధాన్యం కొనుగోలు విషయంలో మా మంత్రి ఉన్నాడు కాబట్టి మాకేం బాధ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి అన్ని తీసుకుంటున్నారు. రోడ్ల విషయంలో దాదాపు ఇప్పటికీ 1600-1700 కోట్ల రూపాయలు ఆర్ఎంపీ నుంచి హైయెస్ట్ ఉన్న జిల్లాకి ఇవ్వడం జరిగింది మొదటి సంవత్సరంలోనే. ఇక బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్ గా మీరు నల్గొండ మీదకి వెళ్ళిపోవాలి కాబట్టి హైదరాబాద్ పోవాలంటే మీరు ఎప్పుడైనా సరే మీరే ఇప్పుడే ఎక్స్ట్రా గోడౌన్స్ ఇచ్చి మా స్టోరేజ్ ఆలయానికి వచ్చినప్పుడు కూడా మీరు హామీ ఇచ్చారు. మా నల్గొండ చూసి 2 లక్షల మెట్రిక్ టన్నుల దాన్ని పెరిగింది. సడన్ గా వర్షాకాలం ఈసారి పెరిగి మాన్సూన్ వచ్చేది. ఈ ధాన్యం తడిచిపోతే వాళ్ళు తీసుకోండి. కొందరు రైతులేమో బాధపడకుండాలంటే డైరెక్ట్ గా తీసుకొస్తున్నారు. ఆ బాధ్యత కూడా మన మీద పడుతున్నారు. ఇప్పుడు మీరు తీసుకునే నాబార్డు ఫోన్ ద్వారా నల్గొండ జిల్లాకి ఎక్కువ గోడౌన్స్ కూడా ఇస్తే మరి ఉంటే ఖరాబ్ ఏదో స్టోర్ చేసుకుంటాం, ఆల్టర్నేట్ గా వాడుకుంటాం. ఇది ఇలాంటి ధాన్యం ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని మిల్లర్ దగ్గర లేట్ అయినా సరే మనం స్టోర్ చేసుకోవడానికి తడవకుండా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నా విషయంలో కూడా శ్రద్ధ చూపించాలని తెలియజేసుకుంటూ మరొకసారి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా నాయకులకు, 3 కలెక్టర్స్